అన్నా కొంచెం ఫ్రీగా అంటే మొత్తం వస్తుంది. ఓకే దిగాల్సిందిగా ఉండన్నా ముందు ఉండి అట్లా అందరు పడతారు అట్లా కవర్గా అవుతారు. ఈరోజు అయితే తెలంగాణ సంబంధించిన ఉద్యమకారులు అయితే ఒక యాత్రకైతే బయలుదేరి ఉన్నారు. అసలు యాత్రకు సంబంధించింది ప్రధాన అంశం ఏందో ఉద్యమకారులను అడుగుతాం. అయితే మొత్తంగా చూస్తే ఉద్యమకారులు మనతో ఉన్నారు. వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధాన అంశం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలని కోరుతూ ఈ యొక్క యాత్రను చేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలు అయితేమే, అనేక వర్గాలకి, మహిళలకు ఇచ్చిన అనేక వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే 33 జిల్లాల నుండి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఇలా కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇమ్మీడియట్గా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ముఖ్యంగా ఒక కమిటీ ఆయన ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీ వేసి గుర్తింపు కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం. మీకు 250 గజాల స్థలము ఒక ఉద్యమకారులకు ఇస్తారని అమ్మ సోనియమ్మ, ఇటు రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఇస్తామన్న హామీ అనేది ఇచ్చారు. అది ఎంతవరకు వచ్చింది ఏంటని దాని మీద స్పష్టత ఇవ్వండి. దానికోసమే ఈ యాత్ర చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చేయమని వాళ్ళు తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది, మంత్రులు కానీ. కాకపోతే ఉద్యమకారులు గుర్తించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. మా నమ్మకం ఏంటంటే ఈ జూన్ వరకు తప్పకుండా అమలు చేస్తారని మేము నమ్ముతున్నాం. గతంలో కేసీఆర్ ఇదే పాలన చెప్పారు, ఇదే మాట అన్నారు, మిమ్మల్ని మొత్తం పూర్తి స్థాయిలో ఇదే రకంగా తీసుకున్నారు. మరి ఈ రకంగా అవుతుందంట. మరి కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమకారుల గురించి మాట్లాడలే. ఆయన ఉద్యమకారుల గురించి ప్రత్యేకంగా 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఉద్యమకారులకు మేము ఇది ఇస్తామని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 6 గ్యారెంటీ హామీల్లో ఉద్యమకారులకు మేము గెలిస్తే 250 గజాలు ఇంటి స్థలము, పెన్షన్ సౌకర్యం కల్పిస్తానే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనం మొన్ననే చూసినాం, 9 మంది కళాకారులకి ₹1 కోటి 300 గజాల స్థలం ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. పూర్తి స్థాయిలో అయితే ఒకటే చెప్తున్నారు, తెలంగాణ ఒక స్థాయిలో వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తంగా కొన్ని హామీలు అయితే ఇచ్చింది. ఆ హామీలు ఉండిపోయానే కొన్ని వాదనలో అయితే సంబంధించిన ఇక్కడ ఉద్యమకారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే హామీలు దాదాపు 6 గ్యారెంటీలకు సంబంధించి చూస్తే ఇటు 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తున్న హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి. అటు చూస్తే ప్రతి విషయంలో క్యాలెండర్ సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధిస్తే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్ళని పరిస్థితి. ఇటు ఇందిరమ్మకు సంబంధించిన దాంట్లో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్ని విధాలుగా నేను ఆదుకుంటానన్నా కూడా ఆ సమయంలో కూడా పూర్తి స్థాయిలో పనులకు ముందుకు పోని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఉద్యమకారులు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటుగా ఉద్యమకారులు ఉద్యమంగానే ఉండిపోయారు. ఇటు అన్ని విధాలుగా 2 ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే అదే దీనస్థితిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఆ రోజు సీమాంధ్ర నాయకులను అడ్డుకుందానికి ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా ఐక్యంగా ఉన్నాము. మరోసారి రాష్ట్రంలో ఉన్న
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఈరోజు మహబూబాద్ జిల్లా మానుకోట ఉద్యమకారుల కిల్లలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ యాత్ర కొనసాగించడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తగినంత స్థానం, తగినంత గౌరవం ఈ కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు తగిన స్థానం దక్కినందువల్ల వారికి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ఈ యాత్ర అనంతారాం గుడి నుంచి అమరవీరుల స్తూపం దాకా ఈ యాత్ర ప్రారంభించాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవము మీరు కల్పిస్తున్నందుకు, కవులు కళాకారులకు గుర్తించి వారికి ₹1 కోటి నగదు బహుమతి పురస్కార అవార్డు, తామర పథకం, అదేవిధంగా 350 గజాల ఇంటి స్థలం వారికి ప్రకటించినందువల్ల తమరికి మానుకోట జిల్లా తరపున తెలంగాణ ఉద్యమకారుల పార్లమెంట్ కన్వీనర్గా తమకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటే 33 జిల్లాల నుండి నాయకులు నాయకురాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవ యాత్రని చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ యాత్రని 33 జిల్లాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలు పెద్ద ఎత్తున హాజరై రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కేసీఆర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణము తెలంగాణ ఉద్యమకారులు. మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని 1 year అయిపోతుంది, వెంటనే అమలు చేయాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మొట్టమొదటిగా ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేసి ఉద్యమకారులని గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకారులకి మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 250 గజాల ఇంటి స్థలం హామీని వెంటనే ప్రారంభించాలి, అమలు చేయడం. అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కూడా ప్రారంభించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ గృహాలలో 20% వాటాని తెలంగాణ ఉద్యమకారులకి ప్రత్యేకంగా కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమకారులకి మీరు అమలు చేసే సంక్షేమ పథకాల్లో వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, మీరు కేవలం ఉద్యమకారులని వాళ్ళు త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మీరు పదవులు అనిపిస్తున్నారంటే ఉద్యమకారుల త్యాగాల వల్లనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రాకపోతే మీకు పదవులు రావు. కానీ మరి ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులు నిర్లక్ష్యం చేయవద్దని కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్ ప్రధానంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నాం. అదే ప్రధానంగా ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి ఏం లేదు, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులందరూ ఓటేసి గెలిపించారు. 1 year అయిపోయింది. విజ్ఞప్తి అయినా డిమాండ్ అయినా ఒకటే. ఎందుకు అంటే డెడ్ లైన్ ఏం లేదండి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే గత అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో ఉద్యమకారులు ఏ విధంగా మద్దతుగా ఉన్నారో లోకల్ బాడీ ఎన్నికలలో మద్దతుగా ఉంటారు. మరి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో కనుక మీరు చేయకపోతే మాత్రం ఉద్యమకారుల ఫోరం కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
నిలబడండి నిలబడండి లాస్ట్ లాస్ట్ ఇక్కడ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు సాధిస్తాం 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 సాధిస్తాం